బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేద ప్రజల పెన్నిది, అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజాసేవ చేస్తున్న మన దిల్వాల్పూర్ గ్రామ పంచాయతీ సిపిఐ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్న గొలన అంజనేయులు గారి ఉంగరం గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేసి, బిడ్డ అన్న గొలను అంజనేయులు గారు తను పుట్టి పెరిగిన దిల్వాల్పూర్ గడ్డ మట్టి తల్లి రుణం తీర్చుకోవడానికి, గ్రామ అభివృద్ధి కోసం అంకిత భావంతో పనిచేయాలని ఆకాంక్షతో మీ ముందుకు వస్తున్నారు. కావున మీ అమూల్యమైన విలువైన ఓటును ఉంగరం గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ, ఉంగరం గుర్తుకే మన ఓటు, ఉంగరం గుర్తుకే మన ఓటు. శంకర్ ప్రస్తుతానికి యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండలం దిలావర్పూర్ గ్రామంలో ఉన్నాం. మనం వెళ్తున్న క్రమంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి గొలను అంజనేయులు తన ప్రచార శైలిని ఈ గ్రామంలో తీసుకుపోతున్నాడు. కాసేపట్లో ఇక్కడికి ఆలేరు ఎమ్మెల్యే విప్ అయినటువంటి బీర్లా ఐలయ్య కూడా ఈ గ్రామానికి రానున్నారు. మరి ఒక్కసారి అడుగుదాం, గతంలో బీఆర్ఎస్ సర్పంచ్గా ఇక్కడ ఉండే అభివృద్ధి ఏం జరిగింది, ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి, ఇక్కడ యువత ఏం కోరుకుంటున్నారు, అట్లాగే సర్పంచ్ అయిన తర్వాత గొలను అంజయ్య ఈ గ్రామానికి ఏం చేయబోతున్నాడు, ఏం హామీలు ఇవ్వబోతున్నాడు, ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురాబోతున్నాడు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, అనేక రకాల సంక్షేమ పథకాలు ఈ గ్రామంలో ఎట్లా అభివృద్ధి చేయబోతున్నాడో ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్కారం. నమస్కారం శంకర్ అన్న. ఓకే, ఈ ఊరికి సంబంధించి దిలావర్పూర్ సంబంధించినటువంటి గ్రామంలో మొత్తం ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంత వార్డులు ఉన్నాయి? మా దిలావర్పూర్ గ్రామంలో మూటకొండూరు మండలం దిలావర్పూర్ గ్రామంలో 8 వార్డులు ఉన్నాయి, 700 ఓటర్లు ఉన్నారు. ఇంతవరకు 10 సంవత్సరాల నుంచి మా ఊరు ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు. నా సొంత నిధులతో, నా సొంత ఖర్చులతో విజయ డైరీ కట్టించిన, కందుకూరు టు దిలావర్పూర్ వచ్చే రహదారిలో పాకురుబట్టి జారిపడుతుంటే నా సొంత నిధులతో కలవట్టు కట్టించిన, స్కూల్లో చున్నం వేపించిన, మళ్ళీ పీర్ల కొట్టం కట్టించిన. ఇప్పుడు కూడా ముందు నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే పీర్ల కొట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నా. 5 సంవత్సరాలు వాటర్ కొత్త ఫిల్టర్ ఏర్పాటు చేసి నీళ్ళు పోయడానికి సిద్ధంగా ఉన్నా. ఇంకా మా ఊరు డెవలప్మెంట్ చేయడానికి ఎన్నో పథకాలు ఉన్నాయి. మా ఊరు పబ్లిక్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నడుచుకుంటూ ఎన్నో పథకాలు చేయడానికి ముందుకు వస్తున్నా. బండ మీద సీసీ పోయడానికి సిద్ధంగా ఉన్నా. చెర్ల ప్రతి మహిళ బతుకమ్మను ఎత్తుకొని మెట్ల మీకు దిగడానికి, చెరువు సుందరీకరణ చేయడానికి దానికి సిద్ధంగా ఉన్నా. ఇంకా పోతుంటే ఎస్సీ వాళ్ళది పోచమ్మ గుడి కట్టడానికి సిద్ధంగా ఉన్నా. అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి ఉన్నా. కమ్యూనిటీ హాల్కు దానికి పారాడి కావాలన్నా దానికి తగ్గిన ఖర్చులకు ముద్రా సంఘానికి దాన్ని ఇయ్యడానికి సిద్ధంగా ఉన్నా. ఇంకా గవర్నమెంట్ మన బీర్లా ఐలయ్య గారిని ఆలోచన చేసి మా ఊరు నుండి చిన్నకందు వరకు డాంబర్ రోడ్ బీటీకి, మారమ్మ గుడి వరకు సీసీ రోడ్డు, ఇంకా ఎన్ని సమస్యలు వచ్చినా మన ఎమ్మెల్యే గారిని ఆధ్వర్యం తీసుకెళ్ళి ఊరు డెవలప్మెంట్ చేయడానికి నేను ఆలోచిస్తున్నాను. ఓకే, అంటే గత 5 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ ఈ గ్రామంలో ఉండే, మరి అభివృద్ధి ఏమైనా జరిగిందా, ఇంకేమైనా సమస్యలు ఏమున్నాయి? ఇప్పటి వరకు 5 సంవత్సరాలలో ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు. నేను వచ్చినాక మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 16 ఇండ్లు ఇవ్వడం జరిగింది, 72 రేషన్ కార్డులు, 15 రాజు వికాస లోన్లు, వితంతువులకు ఒక్కొక్క మనిషికి 8 మందికి 20,000 రూపాయలు ఇప్పించడం జరిగింది. ఇంకా కూడా పింఛన్లు అర్హులైన వారికి పింఛన్లు, ఇంకా ఇండ్లు కట్టుకునే వాళ్ళకి ఇండ్లు ఇప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఓకే, ఇక్కడ మనం ఇంకొకటి చూడొచ్చు, మీరు ఇప్పుడు పోటీ చేసేది ముచ్చటగా 3వసారి అనుకుంటా, 3వసారి అభ్యర్థిని ఢీకొట్టబోతున్నారు. అసలు జనం ఏమంటున్నారు? మరి మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు కంపల్సరీ 3వసారి గెలిపిస్తామంటున్నారా, ఏమంటున్నారు జనం? ఇప్పటికీ 2 సార్లు పోయిండు అంజనేయులని అందరూ నన్ను ఆశీర్వదించి భారీ మేరతో గెలిపించి నేను దీవిస్తామని
నా ఊరు జనం కోరుకుంటారు. ఓకే, ఇక్కడ మనం చూసినప్పుడు బస్సు సమస్య ఉంది. స్కూల్కి పిల్లలు కాలేజీకి వెళ్ళడానికి కావచ్చు, ఇక్కడ నుండి గ్రామాల నుంచి వెళ్ళి జనాలు ఏదన్నా అవసరాల రీత్యా వేరే ప్రాంతాలకు పోవడానికి బస్సు సమస్య ఒకటి. తర్వాత ఇక్కడ నుండి మూటకొండూరు పోయేటువంటి రోడ్డు సరిగా లేకపోవడం, ఈ సమస్యలు ఎట్లా పరిష్కరిస్తారు? నేను బస్సు కోసం ఇక్కడ నుండి ఆలెట్ టు హైదరాబాద్కు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి దీని డైలీ 2 ట్రిప్పులు బస్సు ఏపీఎన్కి అన్నతోనే ఏపీఎన్కి సిద్ధంగా ఉన్నా. ఓకే, ఇంకొక విషయం మనం చూడొచ్చు, పిహెచ్సి సెంటర్ ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే, ఆరోగ్యం బాగాలేకపోతే ఎక్కడికైనా ఆలేరుకు పోవాలి లేదా మూటకొండూరుకు పోవాలి. మరి దీన్ని పరిష్కారం ఎట్లా చేస్తారు? మీరు సర్పంచ్గా గెలిస్తే ఈ దిలావర్పూర్ గ్రామంలో వైద్యాన్ని ఎట్లా అందిస్తారు? నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు హాస్పిటల్ వసతులు కానీ ఇంకా ఏ విధంగా అయినా ఎమ్మెల్యే దృష్టిని ఆలోచన చేసి మా ఊరుకు మెరుగుపరచాలని కోరుకుంటాను. అంటే ఇక్కడ పిహెచ్ సెంటర్ ఏర్పడి నేను సిద్ధపరుస్తాను. ఓకే, మొత్తంగా మరి గతంలో ఏ సమస్యలు ఉన్నాయో అవి పరిష్కారం చేస్తా అంటున్నారు. ఈ గ్రామంలో ప్రధానంగా సీసీ రోడ్లు ఏమైనా సమస్యలు ఉన్నాయా? వాటర్ సమస్యలు ఏమైనా ఉన్నాయా? సీసీ రోడ్లు ఇదివరకు ఎలాంటి వేయలేదు సార్. ఇప్పటికి కూడా ఆ సీసీ రోడ్లన్నీ మారమ్మ గుడి కానీ పెద్దమ్మ గుడి కానీ ఇదివరకు గతంలో మన ఎమ్మెల్యే గొంగిడి సునీత మహిళలకు బండ మీద ఇచ్చే వాగ్దానం తప్పింది. దాని కూడా నేను ఏపీఎంకి సిద్ధంగా ఉన్నా. నేను మెయిన్ పోస్ట్లో కూడా రాసిన. రైట్, మేనిఫెస్టో కూడా ఒకటి తయారు చేసిరట. మేనిఫెస్టో ఏది? ఓకే, అట్లాగే ఇంకా పెన్షన్స్ కావచ్చు, మీరు గెలిచిన తర్వాత అంటే పెన్షన్స్ మీ కాంగ్రెస్ కార్యకర్తలకే, అట్లాగే ఇందిరమ్మ ఇండ్లు, ఇంకా అనేక రకాల సంక్షేమ పథకాలు వస్తాయి. కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తారా లేదా అందరూ నా వాళ్ళే, గెలిచే వరకే రాజకీయాలు, గెలిచిన తర్వాత ఊరు మొత్తం నాదే అంటారా? అట్లా లేదా, నా ఊరు మొత్తం నా ప్రజలు, ఊరు అందరి ఆశీర్వాదంతో గెలుస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు కానీ గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులు ఏవైనా అందరికీ సమానంగానే ఇస్తాను. ఇప్పటికి కూడా ఇండ్లలో 11 ఇండ్లు టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చిన, 11 ఇండ్లు టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చిన. ఓకే, ఓకే, ఇక్కడ గొరణ అంజనేయులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సపరేట్ మేనిఫెస్టో తయారు చేసిండు. దీనికి అంటే అర్హులైన ఇందిరమ్మ ఇల్లు ఇప్పటికీ 15 ఇళ్ళు వచ్చినాయట. ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే వాళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు పెట్టిస్తారనేటువంటిది తన మేనిఫెస్టోలో పెట్టిండు. అట్లాగే మొత్తం 40 ఇండ్లు మంజూరైనాయి. చిన్న కందుకూరు నుండి ఇక్కుర్తి వరకు బీటీ రోడ్డు ఏర్పాటు చేస్తారట. అట్లాగే ఎస్సీ కమ్యూనిటీ హాలు ఏర్పాటు చేస్తామని, నెక్స్ట్ మన దిలావర్పూర్ నుండి కొత్త వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేస్తాం. అట్లాగే ముదిరాజ్ సంఘానికి భవన నిర్మాణ డెవలప్మెంట్ ఫండును తీసుకొస్తాం ఎమ్మెల్యే సహకారంతో. అట్లాగే మూటకొండూరు నుండి ఆలేరు వరకు బీటీ రోడ్డును ఏర్పాటు చేస్తాం. అంతా కూడా గుంతలమయంతో మారింది, పోవడానికి రావడానికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి బీటీ రోడ్ను ఏర్పాటు చేస్తాం. మూటకొండూరు ఆలేరు నుండి మూటకొండూరు వయా హైదరాబాదు వరకు బస్సు సౌకర్యాన్ని కల్పిస్తాం, హైదరాబాద్కి సునాయాసంగా పోయేలా. అట్లాగే అర్హులైన వారికి అందరికీ వితంతు పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు ఎవరైతే రాలేదో వాళ్ళందరూ కూడా ఇస్తామని చెప్పేసి, అట్లాగే ఇక్కడ సుందరీకరణ చెరువు బతుకమ్మ సంబరాలప్పుడు, బతుకమ్మ పండుగప్పుడు ఆడకూతుర్లు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, బతుకమ్మని తీసుకొని ఆ కుంటలో వేయడానికి నానా రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని గమనించి సుందరీకరణ అంటే మెట్లు కట్టించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి తన మేనిఫెస్టోలో పెట్టుకున్నాడు. అట్లాగే ఈ గ్రామానికి మినీ ఫంక్షన్ హాల్ తీసుకొస్తా, ఇక్కడ ఏమన్నా ఫంక్షన్లు చిన్న చిన్న సెలబ్రేషన్ జరుపుకుంటే మినీ ఫంక్షన్ హాల్ తీసుకొస్తానంటే, అట్లాగే ఈ గ్రామాన్ని అన్ని రంగాల్లో డెవలప్ చేస్తా దత్తత తీసుకొని ఎమ్మెల్యే సహకారంతో. అట్లాగే 10 సంవత్సరాల నుండి ఈ ప్రాంతం వెనుకబడి ఉంది, అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి నేను కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నా కాబట్టి ఆ ఎమ్మెల్యే సహకారం ఖచ్చితంగా ఉంటుంది. ఆ సహకారంతో ఈ దిలావర్పూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో విద్య, వైద్యం, వ్యవసాయం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తానని, దిలావర్పూర్ గ్రామానికి ముఖ్యంగా నీటి సమస్యను కూడా తీరుస్తానని తన మేనిఫెస్టోలో గురును అంజయ్య చెబుతున్నాడు. గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, ఉంగరం గుర్తు భారీ మెజార్టీ ఇచ్చి నన్ను దీవించాలని కోరుకుంటున్నాను. నా పేరు తాటికాయల మౌనిక, నేను ఫస్ట్ వార్డ్ మెంబర్ని. నా గుర్తు గౌన్ గుర్తు, మా సర్పంచ్ గుర్తు ఉంగరం గుర్తు. దిలావర్పూర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నేను 2వ వార్డు అభ్యర్థిని. మా గులానంజయ్య గారికి సర్పంచ్గా నిలబడుతున్న అభ్యర్థి. ఆయనకు ఉంగరం గుర్తు వేసి నాకు 2వ వార్డుకు నిలబడడానికి గౌన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నా.
గ్రామ ప్రజలకు ధన్యవాదాలు. 2 సార్లు ఓడిపోయిన గులన అంజయ్య గారిని ఈసారి ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలరు. అలాగే నేను 4వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా వార్డు డెవలప్మెంట్ కోసమే నేను అభ్యర్థిగా నిల్చున్నాను. నా వార్డులో స్ట్రీట్ లైట్లు కానీ, డ్రైనేజీ సమస్య కానీ, రోడ్లు కానీ ఏది ఉన్నా నా వద్దకు వస్తే నేను అంజయ్య గారి దగ్గరికి తీసుకెళ్ళి వాటిని సాల్వ్ చేస్తాను. నా గుర్తు గ్యాస్ పై గుర్తు, దాని మీద ఓటు వేసి నన్ను గెలిపించగలరని నా వార్డు ప్రజల్ని కోరుతున్నాను. నా వార్డు 5వ వార్డు. నా పేరు దండు ఉపేంద్ర. నేను భారీ మెజార్టీతో గెలవాలని గుర్తు నాది గ్యాస్ గుర్తు. సర్పంచ్ది ఉంగరం గుర్తు. మాకు కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే చాలా కష్టాలు తప్పాయని వేడుకుంటుంది. గ్రామస్తులకి ధన్యవాదాలు. 2 సార్లు ఓడిపోయిన గొలన అంజయ్య గారు ఈసారి అవకాశం ఇచ్చి గెలిపించి మనం ముందుకు అభివృద్ధి బాటలో పోవాలని కోరుకుంటున్నాము. అలాగే నేను 7వ వార్డు నెంబరు. నా పేరు ఎర్రగొల్ల పాండు. నాది గుర్తు గౌను గుర్తుకి ఉంగరం గుర్తుకి రెండింటికి మీద ఓటు వేసి గెలిపించాలని ప్రార్థన. నా పేరు చొప్పరి మానస. మా హస్బెండ్ పేరు చొప్పరి శ్రీకాంత్. 8వ వార్డుకి నిలబడ్డాడు. గ్యాస్ పొయ్యి గుర్తు, సర్పంచ్ గుర్తు, ఉంగరం గుర్తు. అందరూ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. నా పేరు దండు ఉపేందర్. 3వ వార్డు నెంబరు. సర్పంచ్ గొల్ల అంజనేయులు అనే ఉంగరం గుర్తు. నా గ్యాస్ పొయ్యి గుర్తు. ఇక్కడ గొలన అంజయ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సిపిఐ పార్టీ కూడా మద్దతు తెలుపుతా ఉంది. ఈ సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్ మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ ప్రచారం ఎట్లా కొనసాగుతుంది, గెలుపు ఎట్లా ఉంది అనేటువంటిది. ఈరోజు స్థానిక ఎన్నికలలో 3వ ప్లేస్లో ఉన్న మూటకొండూరు మండలం, గుండాల మండలానికి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు దిలవర్పూర్ గ్రామ ఓటర్ మహాశయులు ఇప్పటికే అన్ని రకాలుగా అర్థం చేసుకున్నారు. ఓటు ఉంగురానికి వేయాలి, గులనంజని గెలిపేయాలనే సందర్భంగా అందరూ కూడా ప్రిపేర్ అయి ఉన్నారని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా దిలవర్పూర్ గ్రామానికి వచ్చి ఎన్నికల ప్రచారంలో సర్పంచ్గా, ఈ వార్డులుగా ఇక్కడున్న జనాభా సంబంధించిన విషయాన్ని టేకప్ చేయడానికి, ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడానికి వచ్చిన జనం టీవీ శంకర్కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా అంజయ్య గారు 2 సార్లు పోటీ చేయాడు. ఆ పోటీలో భాగంగా కొందరు కుట్రబాయిలు, కొందరు మోసగాళ్ళు ప్రయత్నం చేసి ఆయనను ఓడించడం జరిగింది. ఇవాళ నిన్న మొన్న గ్రామ వాడ తిరుగుతూ ఉంటే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి బయటకు వచ్చి, బిడ్డ నువ్వు 2 సార్లు ఓడిపోయినావు, ఈసారి నీకు ఓటేస్తాం, గెలిపిస్తామని కూడా చెప్తా ఉన్నారు. దాని ఒడిలోనే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆలేరు నియోజకవర్గంలో ఎక్కువ గ్రామాలలో సిపిఐ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బలపరచడం జరిగింది. అదే కోణంలో ఇక్కడ దిలవర్పూర్లో కూడా సిపిఐ పార్టీగా అంజయ్యను కాంగ్రెస్ అభ్యర్థిని బలపరిచి మేము ఉన్నాము. అందుకోసం ఏంటంటే ఆయన మేనిఫెస్టో ఏ విషయం అవుతుందో, ఇవాళ ఇక్కడ దాదాపు 247 ఇండ్లుంటాయి ఈ ఊర్లే. దాదాపు జనాభా 900 మంది ఉంటారు. దాదాపు ఒక 70 పింఛన్లు వస్తూ ఉన్నాయి. అయితే 10 సంవత్సరాల పాలనలో ఒక్క ఇల్లు కూడా రాలేదు, ఏ అభివృద్ధి కూడా జరగలేదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతమైన లక్షల రేషన్ కార్డులు ఇస్తూ ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది. ఇవాళ ప్రధానంగా ఇల్లు లేని బడుగు బలిగిన వర్గాల పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ సన్నబియ్యం ఖచ్చితంగా ప్రజలు తినాలి, ప్రజలు బాగుండాలని ఈ మేనిఫెస్టో రేవంత్ రెడ్డి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇందిరమ్మ ఇండ్లు ఇవాళ ప్రయత్నం జరుగుతూ ఉంది, సన్నబియ్యం జరుగుతూ ఉన్నాయి, ఉచిత కరెంటు కూడా ఇస్తూ ఉన్నారు. ఇవాళ దాదాపు నిన్నగాక మొన్న మన మహిళా సోదరిమణులకు కూడా ఇందిరమ్మ చీరలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇవాళ ఏ బస్సు అయితే లేదో ఆ బస్సు కోసం కూడా ఎమ్మెల్యే గారికి మేము ప్రయత్నం చేయడం జరిగింది. ఇవాళ విద్య, వైద్యం అందుబాటులో ఉండాలి, ఈ 2 మెరుగుపడితే గ్రామ అభివృద్ధి జరుగుతుందని సందర్భంగా ఇలా గులనంజయ్య గారి మేనిఫెస్టోలో అది పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఏదేమైనా ఖచ్చితంగా అంజయ్య గారు ఇచ్చిన హామీలను అమలు చేస్తాడు. దీనికి ఖుషిగా ఇవాళ గౌరవనీయులు పెద్దలు మన బీర్లైలన్న గారు కూడా దీనికి చేదోడు వాదోడిగా సాయం అందిస్తాడు. ఏదేమైనా ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీగా మేము గెలిచినట్టే ఫీల్ అవుతూ ఉన్నాం. మేము గెలిస్తే అంజన గెలిచాడు, అంజన గెలిస్తే మేము గెలుస్తున్నాం అన్నట్టే ఈ పద్ధతిలో ప్రచారం జరుగుతూ ఉంది. నేను ఇల్లు తిరుగుతూ ఉన్నా, వాడవాడ తిరుగుతూ ఉన్నా, స్లోగన్స్ ఇస్తూ ఉన్నా, పాటలు పాడుతూ ఉన్నాం, దండం పెడతా ఉన్నాం, కడుపులో తల పెడతా ఉన్నాడు. ఒక్కసారి చూడండి, నేను ఆశయం కోసం నిలబడ్డా కానీ అవినీతిని సంపాదించుకోవడానికి నిలవలే అని కూడా చెప్తా ఉన్నాడు. ఆశయం కోసం నిలబడ్డాడు అంజయ్య, అవినీతి కోసం కాదు. ఆ ఆశయం కోసం చూడండి, ఒక్కసారి ఓటేసి 5 సంవత్సరాలు
ఈ యొక్క దిలవారపు అభివృద్ధి సాధ్యమైనంత వరకు చేస్తానని మనం ముందుకు రావడం ఓటర్ మహాశయులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, దీవిస్తూ ఉన్నారు, దీవెన పెడతా ఉన్నారు. నేను ఒక ఇంటికి పోయే అడిగితే కరపలతల పెట్టిండి బిడ్డ, దండం పెడుతున్నాడు, వయసులో పెద్ద ఉన్న కాలు కూడా మొక్తా ఉన్నాడు అనేది ఉండదు. ఇంతకన్నా బ్రహ్మాండమైన ప్రచారం ఏ గ్రామంలో జరుగుతలేదు, ఈ గ్రామంలో జరుగుతుంది. అంజయ్ గారు గెలుస్తాడు. ఆ గెలుపుకు సిపిఐ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ అండగా ఉంటుందని చెక్క వెంకట జిల్లా కార్యవర్గ సభ్యునిగా యాదాద్రి భువనగిరి జిల్లా సమితి పక్షాన ఈ ఊర్లో పుట్టిన బిడ్డను నేను. దాదాపు 20 సంవత్సరాలు ఉద్యమాలలో ఉన్నా, ప్రజా ఉద్యమాలు ఉన్నా, మన వయసు అంతా కూడా ఉద్యమాలలోనే అవుతా ఉంది. ఇసొంటోని గెలిపించుకుంటే రేపు రాబోయే రోజుల్లో ప్రజలకు కూడా అందుబాటులో ఉంటాడు. ఇప్పుడే ఒక ఆయన చనిపోతే, మా పాలన చనిపోతే ఇంటికి పోయి పరామర్శించి సహాయ సహకారాలు అందించిన వ్యక్తి, మచ్చలేని మనిషి, మంచి మనిషి. ఆ మంచి మనిషిని గెలిపిస్తారని ఆశిస్తూ ఖచ్చితంగా 17వ తారీఖు నాడు 2:30కు ఖచ్చితంగా గెలిపి మళ్ళా ఊరేగింపు చేసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని సందర్భంగా గుర్తు చేస్తాము. మన ఓటు ఉంగరం గుర్తుకే, మన ఓటు